అయోధ్యకు చేరిన హనుమంతుల వారు తాను చూసిన విషయాన్ని రాముల వారికి తెలుపగా సీతారామ లక్ష్మణులు హనుమంతుల వారితో కలిసి సుమంచగిరి అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ గల సుసేనుల వారి కళేబరం పైన కప్పి ఉన్న జింక చర్మాన్ని రాముల వారు తీసి చూడగా మిక్కిలి తేజస్సు గల ఒక రాతి శివలింగం కనిపించింది. శ్రీరామచంద్రమూర్తి దివ్య దృష్టితో జరిగిన విషయం తెలుసుకొని హనుమంతుల వారిని ఒక నీటి కొలను తవ్వమని కోరారు. హనుమంతుల వారు తన పాదఘాతంతో కొలను ఏర్పాటు చేయగా అందులో సీతారాములు స్నానమాచరించడం చేత అది సీతకుండంగా పేరుగాంచింది. తరువాత సీతారాములు ఆ శివలింగానికి తొలిసారిగా పూజాధికములు చేసి మల్లెపూలతో అభిషేకం చేశారు. ఆ శివలింగ ప్రాశస్త్యం తెలిసిన శ్రీరాముల వారు గుడి కట్టకుండానే తిరుగు పయనమయ్యారు. అప్పటి సీతారాముల రాకకు సాక్ష్యంగా ఎదురుగా ఉన్న రాతిపై సీతమ్మ వారి పాదాలు ముద్రించబడ్డాయి. మల్లెపూలతో అభిషేకించబడి జింక చర్మము అనగా అజినము కలిగి ఉండటం చేత ఆ స్వామి మల్లికార్జున స్వామిగా కొలువు తీరారు.